అశోక్ నగర్ ఇది నిరుద్యోగులకు ఒక ఆశా కిరణం. ఇప్పటికే వివిధ హోదాల్లో స్థిరపడ్డ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారాలకు దశ దిశ చూపిన చదువులమ్మ ఒడి. వందల సంవత్సరాలుగా ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఈ లెర్నింగ్ పాయింట్ ఉన్నట్టుండి బోసిపోయింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్న కాంగ్రెస్ హామీ కారణంగా కొలువుల ఆశలతో అశోక్ నగర్ బాట పట్టాల్సిన నిరుద్యోగులు నిరాశగా ఇంటి బాట పడుతుండడం ఈ ఎడ్యుకేషనల్ హబ్ ఇప్పుడు ఖాళీగా మారుతున్నది. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టేవారు లేక సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిజంగానే సైలెన్స్ బోర్డులతో పని లేకుండానే పోయింది. లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులకు నీడనిస్తూ కడుపు నింపుతూ బతికీడుస్తున్న చిరు వ్యాపారులు గిరాకీ లేక దిక్కు చూడాల్సిన పరిస్థితి. ఇంకేముంటుంది అంటే బేసిక్గా ఇక ముఖ్యమంత్రి తేల్చి చెప్పినాక నాకు దాదాపు నిజంగా ఆయనకు ఒక విషయంలో క్లారిటీ ఉంది. 15 రోజుల్లో కోదండరామ్కి ఉద్యోగం ఇస్తానన్న విషయంలో చాలా క్లారిటీ ఉండి 15 రోజులు కూడా గడవకుండానే అదే కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో ఇవ్వడం జరిగింది. మరి అది కూడా చాలా పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నారు. అది కూడా ముందస్తుగానే ఆయన 15 రోజుల ముందే ఎట్లా చెప్పారు, 15 రోజుల్లో నేను మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తాననేది ఎట్లా చెప్పారంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అంచనాలు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బక్కా జడ్సన్ గారు కూడా గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసీ వేణుగోపాల్ రిఫరెన్స్ ప్రకారమే ఈ ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చారు, గవర్నర్ ఆమోదించిన పేర్లు కాదు అనే దాని మీద ఆయన చాలా సూటిగా ఆయన దగ్గర ఉన్న ఆధారాలు కూడా మనం చూపించడం చూసాం. మన దగ్గర కూడా ఉంది దానికి సంబంధించిన ఫొటోస్ కూడా. కేసీ వేణుగోపాల్ లెటర్ హ్యాడ్ మీద, కాంగ్రెస్ కమిటీ లెటర్ హ్యాడ్ మీద కేసీ వేణుగోపాల్ సంతకంతో కోదండరామ్ గారి పేరు, అజారుద్దీన్ పేరు కేసీ వేణుగోపాలే రిఫర్ చేస్తున్నట్టుగా ఆ లెటర్ హెడ్ మీద క్లియర్గా రాసింది. సో ఆయన 30 తారీఖు సంతకం చేస్తే 31వ తారీఖు వీళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం జరిగింది. మరి దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. మరి దీంట్లో చాలా క్లారిటీ. మరి గతంలో బీఆర్ఎస్ వాళ్ళని మనం చెప్పినాం కదా మరి వీళ్ళ అర్హత లేదు అని. మరి ఇప్పుడు అసలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించి కేసీ వేణుగోపాల్కి ఏం సంబంధం అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. నిజంగా కేసీ వేణుగోపాల్ మరి ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన ఎమ్మెల్సీ కోటాలో కేసీ వేణుగోపాల్ ఎందుకు వేలు పెడతా ఉన్నాడు అంటే ఇక్కడ ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టే కదా. మరి అదే సమయంలో ముఖ్యమంత్రి కేరళ వెళ్ళి వస్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి కేరళ వెళ్ళి డైరెక్ట్ అసెంబ్లీకే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి అన్నీ కూడా చూస్తుంటే ముందే ముఖ్యమంత్రికి తెలిసి ఆ 15 రోజుల ముందు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ముఖ్యమంత్రి స్పీచ్ మాట్లాడడం జరిగిందో అప్పటికే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, కోదండరామ్కి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తున్నాం అనే క్లారిటీ అప్పటికే ఆయనకు ఉండాలి. అప్పటికి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉండాలి. సో అప్పటి నుంచి లాబింగ్ జరిగి ఆయన అంతా క్లారిటీగా 15 రోజుల్లో కోదండరామ్కి ఉద్యోగం ఇస్తా అన్నారు. అన్నట్టుగానే 15 రోజులు కూడా గడవకుండానే కోదండరామ్కి ఉద్యోగం ఇచ్చారు. మరి నిరుద్యోగుల పరిస్థితి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఆ క్లారిటీ మరి ఎక్కడ మిస్ అయింది? 15 రోజుల్లో కోదండరామ్కి ఎమ్మెల్సీ ఇస్తామన్నది క్లారిటీ ఉంది. 15 రోజులు కూడా గడవకుండానే 10 రోజులు కూడా గడవకుండానే మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది కోదండరామ్ గారికి. మరి సంవత్సరం గడిచిపోయి దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది కదా. ఇక 3 సంవత్సరానికి దగ్గర పడతా ఉన్నాం కదా. మరి ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అయింది? దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి సంవత్సరంలో ఇస్తామన్నప్పుడు మరి సంవత్సరంలో ఇవ్వాలి కదా 2 లక్షల ఉద్యోగాలు. మరి ఈ క్లారిటీ అక్కడెందుకు లేదు అనేది నిజంగా ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత మాట్లాడుతూ ఒకసారి నిరుద్యోగులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఖాళీ చేసే పరిస్థితి ఉందా నిరుద్యోగులు అనేది? నిజంగా అంటే వాస్తవంగా నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కనీసం తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఉద్యోగాలకు పోవాల్సిన పరిస్థితి, పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని ఇల్లు గడిచే పరిస్థితి ఉంది. పైగా దీనికి సంబంధించి కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు చేసి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం, లేదా ఏదైనా ఎవరో పెట్టిన బంద్కి లేకపోతే ఎవరో నిరుద్యోగులు పెడుతున్న ధర్నాకి ఎవరు ముందున్న నిరుద్యోగులందరినీ అరెస్టులు చేసి ముందస్తు అరెస్టులు అని చెప్పి తీసుకెళ్లే పరిస్థితి. మరి వీటన్నిటి మధ్యలో నిరుద్యోగులు ఎక్కడ ఉంటారు? ఉండలేరు కదా.
మరి ఈ 15 రోజుల్లో కోదండరామ్కి ఇస్తానన్న ఎమ్మెల్సీ మీద ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మరి సంవత్సరంలో మేము నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాని మీద ఎందుకు క్లారిటీ మిస్ అవుతుంది అనేది ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అశోక్ నగర్ మొత్తం ఖాళీ అవుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలేమన్నా నిజమే కదా, ఖాళీ అవుతుంది. అశోక్ నగరే కాదు, ఇప్పుడు కోచింగ్ సెంటర్లు గాని ప్రతి హాస్టల్ కూడా, స్టడీ హాల్స్ అన్ని కూడా బూజు పట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలిసి అశోక్ నగర్ అంటే ఎంతో మంది నిరుద్యోగులకి అది అండగా నిలిచిన ప్లేస్. అది చాలా ఆశలతో అక్కడ నిరుద్యోగులు వస్తారు, చదువుకుంటారు. కోచింగ్ సెంటర్లకు సంబంధించి కావచ్చు, చాలా బిజీగా ఉండే ఏరియా. మరి ఎందుకు నిరుద్యోగులందరూ వెనుదిరిగే పరిస్థితి? ఒకటైతే అర్థమైపోయింది నిరుద్యోగులకి, వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు దిగిపోయే ముందే నోటిఫికేషన్స్ ఇస్తారు. అంటే ఒక గవర్నమెంట్ ని గెలిపించుకుంటే వాళ్ళు 4 సంవత్సరాల దాకా నిరుద్యోగులకు ఏం చేయరు, దిగిపోయే ముందే నోటిఫికేషన్స్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఫిల్అప్ చేయాలి. అది ఆనవాయితీగా నడుస్తుంది. కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఫైట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందస్తు అరెస్టులు మీరు అన్నట్టు, అసలు సంబంధం లేని వ్యక్తిని కూడా ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడితే ఏ తల్లిదండ్రి మాత్రం సహిస్తారు? అవును, అది బాధ. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అదంతా వీళ్ళకి అనవసరం. మొత్తం అరెస్టులు చేసినామా, లోపలేసినామా, ఆడ మగ తేడా లేకుండా మొత్తం లోపలేసేస్తారు. అవసరమైతే 48 గంటలు కూడా స్టేషన్ లోనే ఉంచుకునే పరిస్థితి, ఫోన్లు లాక్కొని. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు? అవును, ఎవరు ఏది పెట్టినా అరెస్టులు మాత్రం అందరినీ చేస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండే కంటే ఇంట్లో ఉండడం బెటర్ అనుకుంటారేమో అందరూ. అంటే ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఉంది కదా, కోదండరామ్కి 15 రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్న దాని మీద ఇంత క్లారిటీగా ఉన్న ముఖ్యమంత్రి మరి ఎందుకు మీ విషయానికి వచ్చేసరికి క్లారిటీ మిస్ అవుతుంది? ఇప్పుడు 15 రోజుల్లో ఉద్యోగం ఇస్తా అన్నారు. 10 రోజుల్లో కోదండరామ్ గారికి ఉద్యోగం ఇస్తా, ఎవరేం చేస్తారో చేసుకోండి, నేను చూస్తా అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఉద్యోగానికి మేము అడ్డు కాదు. ఆయన విషయంలో అంత స్పష్టంగా బల్లగుద్ది చెప్పే ముఖ్యమంత్రి మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? మరి అదే ఏడాదిలో మీకు 2 లక్షల ఉద్యోగాలు అన్న, మరి ఆ క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది? అది ఒక్క ఉద్యోగం కదా, పెద్ద ఎఫెక్ట్ ఏం పడతలేదేమో ఆయనకి. పార్టీ ఉద్యోగం కదా, అది పార్టీ పదవి కదా, అవి ప్రభుత్వ ఉద్యోగాలు కదా, అందుకే పట్టించుకోవట్లేదు. వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి అని వీళ్ళు ఆ పదం వాడుతారు కదా, వాళ్ళకి అది లేదు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనే వీళ్ళకి లేదు. ఇప్పుడు కోదండరామ్ సార్కి 10 రోజులు తిరగక ముందే ఉద్యోగం ఇచ్చిన మనిషి ఇప్పుడు మా గురించి ఎందుకు ఆలోచించట్లే? మేము ఇన్ని రోజులు అనుకున్నాము, ఏమో సీఎం సార్కి అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ వెళ్ళట్లేదేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అది అవాస్తవం తెలిసిపోయింది. ఒక్క ఉద్యోగం కోసం ఇంత పాకులాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీరు మాట ఇచ్చిర్రు. ఎంత 2 లక్షల ఉద్యోగాలు అంటే 2 లక్షల మంది జీవితాలు కదా, 2 లక్షల మంది కుటుంబాలు కదా. మరి ఈ రోజు ఆ క్లారిటీ ఎటుపోయింది? మీకు మీరు ఇచ్చిన మాటనే కదా, ఎందుకు తప్పుతున్నారు? మరి అవును, ఎందుకు ఇచ్చిన మాట గుర్తులేదా? మరి ఒక ఉద్యోగం ఇస్తా 10 రోజులు అని చెప్పేసి ఇచ్చిన మనిషి, ఆ మనిషికి ఇచ్చిన మనిషి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఇస్తాని మాకు మాట ఇచ్చిరు. మరి ఆ మాట గుర్తులేదా? అవును, మరి ఆ మాట ఎట్లా మర్చిపోయారు? ఆ మాట ఎట్లా తప్పుతున్నారు? మాకు ఏకంగా మేనిఫెస్టో ప్రకటించి మాకు ఒక ఏమంటారు, ఒక ప్రామిస్ నోటరీ లాగా ఇచ్చి మాకు మాట తప్పిరు. ఈ రోజు హామీ పత్రం ఇచ్చి మాట తప్పిరు మీరు. ఇప్పుడు కోదండరామ్ సార్కి ఇస్తా 10 రోజులు ఇస్తా అనడానికి ఎక్కువ సాక్ష్యాలు లేవు, కానీ మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి మాట ఇచ్చి మాతను ఓట్లు వేయించుకొని ఈరోజు మాట తప్పిరు. మరి మీకు మేము ఏ శిక్ష వేయాలి? అవును, ఇప్పుడు నిరుద్యోగులకు ఎంత అంటే అంత ఆవేదనకు గురి చేస్తున్నారు. ఎన్నో అప్పులు చేసి ఇక్కడ వచ్చి కోచింగ్లు తీసుకొని చదువుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరైనా ఇంకెన్ని రోజులు భరిస్తారు అప్పుల బాధలు? ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితుల వల్లే ఇక ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అంటే ఇంటరెంట్లు కానీ అప్పులు కానీ
అవును 100%. ఇప్పుడు చాలా మంది అందరూ నిరుపేద కుటుంబం నుంచే ఎక్కువ మంది వచ్చిండ్రు, మెజారిటీ స్టూడెంట్స్. అలాంటప్పుడు ఊర్లో అప్పులు చేసి ఉన్న భూములు అమ్ముకొని పశువులను అమ్ముకొని ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ స్విగ్గీ జొమాటోలో చేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ చదువుకొని ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడతారు? గత 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి అసలు నోటిఫికేషన్స్ ఇట్లా వచ్చిపోయినాయి అంతే. అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల్లో ఎగ్జామ్, అప్పుడు చదవడానికి టైం ఇవ్వకుండా. ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారన్న భరోసాతో వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాల కాలం గడిపేసిరు. ఇప్పుడు ఎన్ని రోజులన్నీ అప్పులు చేస్తూ పార్ట్ టైం జాబులు చేస్తూ చదువుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకోకుండా వయసు మీద పడి. తల్లిదండ్రులకు ఎన్ని రోజులు భారం అవుతారు నిరుద్యోగులు? పోనీ అట్లనన్నా నిరుద్యోగులకు ఏదైనా భరోసా ఉందా, యువ వికాసం ఉందా, నిరుద్యోగ భృతి ఉందా, ఏముంది, ఏమిస్తున్నారని చెప్పేసి మీరు ఏ భరోసా తోటి హైదరాబాద్ వచ్చి పట్నం వచ్చి పిల్లలు చదువుకుంటారు? చెత్త విధాల ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాలో అన్ని రకాలుగా నిరుద్యోగులు మానసిక వేదనకి గురవుతున్నారు. చిన్న చిన్న వయసులో గుండెపోటులు, చిన్న చిన్న వయసులో హై బీపీలు, లో బీపీలు ఎందుకు వస్తున్నాయి నిరుద్యోగులకి? ఎవరి వల్ల వస్తున్నాయి అంటే, ఒక మనిషి వర్క్ చేయడం 8 గంటల పని చేయడం ఎంత ఇదో 8 గంటలు 12 గంటలు కూర్చొని చదవడం కూడా అంతే ఒత్తిడికి లోనవుతారు నిరుద్యోగులు. అవునమ్మా, సరే. అంత ఒత్తిడికి లోనే నువ్వేం చెప్పగలవు? ఇప్పుడు మొన్న కూడా నువ్వు దాదాపు అందరు ఎమ్మెల్యేలని కలిసావు కదా? అవును. ఏంటి పరిస్థితి? కనీసం అసెంబ్లీలో ఎవరు మాట్లాడలేదు కదా? మీరు పత్రిక ఎవరు చూపించిన పరిస్థితి కూడా లేదు. అది కూడా మాకు బాధను కలిగించింది. ఎంతో ఓపికతోని మేము ఎలాంటి ముట్టడి లేకుండా అసెంబ్లీ ఉంది కాబట్టి శాంతియుతంగానే మేము పోయి వినతి పత్రాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి కానీ ఎండనక వాననక పోయి తిరిగి మరి వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము. కనీసం వాళ్ళకి కృతజ్ఞత కూడా లేకుండా అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మందుల సామెలు కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అంత శాంతియుతంగా చెప్పేసి వస్తే కూడా వాళ్ళు మా బాధల్ని చెప్పేసి వస్తే కూడా ఆ పూటకు విన్నరు. చెవిటన్ ముదల శంఖ ముదినట్టు ఉంది పరిస్థితి. ఆ పూటకి ఇట్లా చెవులు దులుకొని పోయిర్రు అంతే. అక్కడ కాళేశ్వరం గురించి అసలు వాళ్ళ పదవుల గురించి అవతలోళ్ళు యువతలు అవతల్ని ప్రతిపక్షములు అధికారములు ప్రతిపక్షములు తిట్టుడే సరిపోయింది గాని నిరుద్యోగుల భవిష్యత్తు గురించి వాళ్ళకి ఎలాంటి కార్యాచరణ గాని ఆలోచన గాని ఏవీ లేవు. అది మాకైతే అర్థమైంది. ఏ పార్టీ కూడా ప్రతిపక్షం కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. మరి ఏం చెప్పదలుచుకున్నావు మరి నిరుద్యోగుల తరపు నుంచి? మరి ప్రభుత్వానికి ఇంకేం చెప్పదలుచుకున్నావు? ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నోటిఫికేషన్ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకా మరి ఇంకా అంతకు మించి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఏం అనడానికి లేదు వాళ్ళని కూడా. ఎందుకంటే వాళ్ళ మాట వినే స్టేజ్ లో కూడా సీఎం లేరని అర్థమైంది మాకు వాళ్ళు చెప్పే విధానంలో బట్టి. సో మేమేమనుకుంటున్నామంటే అప్పుడు మేము ఎట్లా బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించినామో అధికారంలోకి తెచ్చినామో ఇంకా ఏం అయిపోలే, సగమే అయింది. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఆ ముసళ్ళ పండగ మేం చేస్తాం, వీళ్ళ పెళ్లిళ్ళు మేం చేస్తాం. గాని అయితే అప్పుడు ఎట్లా వీళ్ళ గెలుపు కోసం బస్సు యాత్రలు అన్ని ఊరూరా ప్రచారం నిర్వహించినామో మీడియా సపోర్ట్ తోటి, ఇప్పుడు కూడా అదే సోషల్ మీడియా సపోర్ట్ తోటి ఊరూరా తిరిగి వీళ్ళు నిరుద్యోగులకు చేసే అన్యాయాలని ప్రతి ఇంట్లో తెలుసు. మా తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకు కూడా రైతు భరోసాలు ఇలాంటివి ఏం వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చూసుకుందాం. లోకల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నిరుద్యోగులు ఊరూరా తిరుగుతాం. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ తలుపు తట్టి మేము ప్రతి గ్రామంలో మేము గుర్తు చేస్తాం. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు నిరుద్యోగులకు చేసే అన్యాయం మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే ఇక మేము ఎంతకాలం ఇక అప్పులు చేసి అద్దెలు కట్టి ఏ పార్ట్ టైం ఉద్యోగాలు చేసినా కనీసం ఆ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి మాకు. ఇంకా వేరే దిక్కు లేదు. ఇంకా ఇంటికి పోయి ఏ వ్యవసాయం పనులు చేసుకోవడం తప్పితే ఇక ఇంత చదివినా ఆ నోటిఫికేషన్లు రావు. ఇక అతనికి వేరే ఉద్యోగాల మీద లేకపోతే ప్రభుత్వ ఏదైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఉన్న క్లారిటీ ఈ నిరుద్యోగుల మీద లేదు ముఖ్యమంత్రికి అనేది ఇప్పుడు నిరుద్యోగులు చెప్తున్నమాట. ఏదైతే మొన్న కూడా అసెంబ్లీకి ముందు దాదాపు అన్ని పార్టీ ఎమ్మెల్యేలకు వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు మా సమస్యల గురించి మాట్లాడండి, మా నిరుద్యోగ సమస్యల గురించి మీరైనా లేవనెత్తందని అన్ని ప్రతిపక్ష పార్టీలకి అలాగే
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ ఒక్కరు మాట్లాడలేదే అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య గురించి? అసలు ఒక చర్చే జరగలేదే. మరి నిరుద్యోగులకు ఇస్తామన్న హామీల గురించి ఒక చర్చ జరగలేదే. మరి నిరుద్యోగ వృత్తి గురించి కూడా ఒక చర్చ జరగలేదు ఎక్కడా కూడా. మరి అంటే ఇక్కడ చిత్తశుద్ధి దేనికి ఉండాలి మనకి? అసలు సమస్యల మీద యూరియా కష్టాల మీద కానీ అసలు సమస్యల మీద లేని చిత్తశుద్ధి కేవలం కోదండరామ్కి ఎమ్మెల్సీ ఇవ్వాలనో లేకపోతే ఇంకోటి వాటి మీద ఉన్న చిత్తశుద్ధి అసలు నిరుద్యోగుల మీద కానీ రైతుల మీద కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి లేదు. మరి త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు అంటున్నాం. మరి 30 లోపు ఎన్నికలు పెట్టగలిగితే మరి పెట్టే ఛాన్స్ ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? అసలు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. మరి ఏదైతే కోర్టు తీర్పు ప్రకారం మరి 30 లోపు ఎన్నికలు పెట్టాలి వచ్చే నెల. మరి ఆ లోపు ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఉందా? అంత ధైర్యం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? చేసేలాగా ఉందా పరిస్థితులు? ఏ ఒక్కరు కూడా నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల లాభపడిన వాళ్ళు ఎవరూ లేరు. రైతులు కానీ మహిళలు కానీ ఒక ఫ్రీ బస్సు అదొకటి నడుస్తూ ఉంది. నిరుద్యోగులు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఈ మంచి జరిగింది అనే దాని మీద లేదు. ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు. ఆ ఇందిరమ్మ ఇల్లుల్లో కూడా పెద్ద అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద స్కాములు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న కాంగ్రెస్ సోకాల్ లీడర్లు కొంతమందికి ఆ ఇందిరమ్మ ఇల్లు వెళ్ళే పరిస్థితి. అసలు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు లేవు. మన వరదల్లో కూడా మాట్లాడినప్పుడు అదే చెప్తా ఉన్నారు. వాళ్ళు రాసుకున్నారు తప్పితే అసలు గుడిసెల్లో ఉంటున్న మాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అనే దాని మీద. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా దానికి సంబంధించి నిలదీస్తున్నారు. ఎక్కడికైనా ప్రజల్లోకి వెళ్తే ఇదే పరిస్థితి. సో రైతులతో మాట్లాడిన తర్వాత మనం డెసిజన్ తీసుకోవాలి.